ఇప్పుడు మార్క్ తన జీవితంలోని భయంకరమైన క్షణాన్ని అనుభవించబోతున్నాడు. నేను ఏమీ భయపడను అని నేను మీకు తెలియజేయబోతున్నాను. చూద్దాం. మీరు నన్ను భయపెట్టలేరు. వాటిని బంధించండి. ముందుకు వెళ్ళడానికి మీరు 1000 ఎలుకలతో 10 నిమిషాలు బతకాలి. సాలెపురుగులను విడుదల చేయండి. నేను ఇలా చేయడానికి కారణం మార్క్ చెప్పింది. నేను ఎంత ప్రయత్నించినా నేను అతనిని భయపెట్టలేను. మీరు ఇప్పుడు భయపడుతున్నారని చెబుతారా? కొంచెం అక్కడికి చేరుకోవడం, కొంచెం. మరియు ఈ వీడియోలో మార్క్ ఎదుర్కొనే అనేక భయాలలో ఇది ఒకటి మాత్రమే. ఓ దేవుడా! మరియు అతను అన్ని భయాలను విజయవంతంగా ఎదుర్కోగలిగితే అతను 800,000 గెలుచుకుంటాడు. నేను అబద్ధం చెప్పను. ఇది నేను అనుకున్న దానికంటే చాలా తెలివిగా ఉంది. 3, 2, 1. పైకి ఎత్తండి, పైకి ఎత్తండి. ఓ అవును, మొదటి సవాలును అధిగమించినందుకు అభినందనలు. వెళ్దాం. అయితే మార్క్ 800,000 బహుమతిని గెలవాలంటే ఈ భయాలన్నింటినీ ముగించాలి. మార్క్, మీరు కళ్లకు గంతలు కట్టుకున్నారని నాకు తెలుసు, కానీ నన్ను నమ్మండి. ఈ ర్యాంప్ పైకి నడవండి. మమ్మల్ని పైకి లేపండి. మీరు మోకాలి ఎందుకు తీసుకుంటున్నారు? లేచి నిలబడు. నువ్వు బాగున్నావు, బాగున్నావు. లేదు లేదు లేదు. సరే, మీరు దానిని పట్టుకోవచ్చు. అది ముద్దుగా ఉంది. ఓహ్ మై గాడ్. సరే మార్క్, మీ కళ్లకు గంతలు తీయండి. ఛాలెంజ్ నంబర్ 2కు స్వాగతం. ఓ తదుపరి భయం, ఎత్తుల భయం. మీరు ఆ ప్లాంక్ చివర నిలబడి దీన్ని తీసివేయండి. మీరు దేనికి కనెక్ట్ చేయబడరు. ఆ బటన్ను నొక్కి ఆపై 200 అడుగుల ఫ్రీ ఫాల్ చేయండి. మరియు ఎలాగో తెలియకుండా నేను నిన్ను పట్టుకుంటానని నమ్ము. లేదు లేదు. మీరు వణుకుతున్నారు. అవును, నేను వణుకుతున్నాను. నేను కట్టు లేకుండా దీని నుండి పడిపోతానా? అవును, నేను నేలను కూడా చూడలేను. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మీకు చెప్పబోతున్నాను, మీరు నేలను చూడలేకపోయినా మీరు చాలా చాలా ఎత్తులో ఉన్నారు. ఓహ్ మై గాడ్. మీరు చేయాల్సిందల్లా దాన్ని అన్క్లిప్ చేసి ఆ బటన్ను నొక్కండి. ఓహ్, మీరు ఇప్పుడు నా కళ్లలో చూడాలని నేను కోరుకుంటున్నాను. అవును, మరియు నేను పడిపోతాను మరియు ఏదో నన్ను పట్టుకోబోతుంటే మీ పతనాన్ని విచ్ఛిన్నం చేస్తుందని చెప్పండి. వాగ్దానం చేస్తున్నాను. ఓహ్, మీరు అక్షరాలా దేనికి అనుబంధించబడ్డారు. ఓహ్ మై గాడ్. క్లిక్ పోయింది. ఓహ్ మై గాడ్. మీరు చేయాలనుకుంటే మీరు దీన్ని చేయనవసరం లేదు. మీరు దాన్ని నొక్కవచ్చు మరియు మీరు తప్పు చేశారని అంగీకరించవచ్చు మరియు మీరు ఇక్కడకు రాలేరు. మీరు చాలా భయపడ్డారని నేను చెప్పాలి. ఓహ్ మై గాడ్. 5, 4, 3, 2, 1. గాడ్ స్పీడ్, గాడ్ స్పీడ్. 0. నా మనోహరమైన స్నేహితుడు మార్క్ ఎవరు అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, అతను నిజానికి మునుపటి ఛాలెంజ్ వీడియో నుండి పోటీదారుడు మరియు విచారకరంగా అతను 800,000 కోల్పోయాడు. కానీ ఇప్పుడు అతను ఆ డబ్బును తిరిగి ఇక్కడ గెలుచుకోవడానికి 6 ముగ్గురిని సవాలు చేస్తున్నాడు. మేము అవును. తదుపరి సవాలు, మీరు $5 కారుని పొందిన తర్వాత దానిలో 800 గ్రాండ్ ఉంచండి. మీరు గమనిస్తే ఈ కారు ఒక సరస్సు వైపు చూపబడింది. నేను కారును సరస్సులోకి నడపాలని మీరు కోరుకుంటున్నారని నేను ఊహిస్తున్నాను. అది ప్రమాదకరం. మీరు చూడగలిగినట్లుగా గ్యాస్ పెడల్ లేదు. సహజంగానే మీరు దానిని సరస్సులో నడపలేరు. అవును, నేను చాలా తెలివి తక్కువ వాడిని. నేను దానిని సరస్సులోకి నడపగలనని ఎందుకు అనుకుంటున్నాను? అవును అవును, నేను తెలివి తక్కువ వాడిని. అవును, అందుకే అతన్ని సరస్సులో పడేయబోతున్నాను. క్రేన్ తీసుకురా. ఓహ్ జిమ్మీ, జిమ్మీ 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 జిమ్మీ. ఓహ్, అది ఇప్పుడు నిజమవుతోంది. సరే. ఓహ్ మై గాడ్, ఓహ్ మై గాడ్. సరే మార్క్, వినండి మరియు బాగా వినండి. మేము మిమ్మల్ని ఈ సరస్సు వద్ద పడేసిన తర్వాత కారు త్వరగా మునిగిపోతుంది మరియు వెనుక సీటులో మీరు 8 డఫెల్ బ్యాగులుగా విభజించడానికి పోటీ పడుతున్న 800 గ్రాండ్లు ఉన్నాయి. అయితే ఈ మునిగిపోతున్న కారు నుండి మీరు ఎన్ని బ్యాగ్లను ఆదా చేయగలరు అనేది ఈ వీడియోలో మీరు పోటీని కొనసాగించడానికి ఎంత డబ్బుని నిర్ణయిస్తారు. మరియు మీరు వదిలిపెట్టినది శాశ్వతంగా పోయింది. ఓహ్ డ్యూడ్, నాకు భయంగా ఉందని నేనెప్పుడు చెప్పను, కానీ నేను మీకు వీలైనంత దగ్గరగా ఉన్నాను. నేను చెప్పగలను. మేము మీ కారుని డ్రాప్ చేసే ముందు నేను మీకు ఒక ఆఫర్ ఇస్తాను. మీరు ఇప్పుడే నిష్క్రమించి నేను నిన్ను భయపెట్టానని ఒప్పుకుంటే నేను మీకు ఒక 100,000 ఇస్తాను మరియు మేము దానిని కూడా పిలుస్తాము. నీకు పిచ్చి? కానీ కారు మరింత లోతుగా మునిగిపోతున్న వాస్తవం పైన మార్క్ ఇంకా గ్రహించని విషయం ఏమిటంటే, చివరి 2 బ్యాగుల డబ్బు వాస్తవానికి కారు వెనుక సీటులో సీట్ బెల్ట్ చేయబడి ఉంటుంది. మార్క్ నిజాయితీగా యాక్షన్ సినిమాలో ఉండవచ్చు.
అతను తన జీవితంలో అంతకుముందు సరిహద్దు ఒలింపిక్ స్విమ్మర్ లాగా ఉన్నాడు, అందుకే ఈ భయాన్ని కలిగి ఉన్నాడు. వేచి ఉండండి, కానీ అది 40 అడుగుల దిగువన ఉంది మరియు నీరు చల్లగా ఉంది. అంతసేపు ఊపిరి పీల్చుకోవడం ఎలా? బ్రో, నీకు పడవలో 700 గజాలు ఉన్నాయి. ఇప్పుడే ఆపు. లేదు, ఇప్పుడే ఆపు. సరస్సు అడుగున వదిలేయండి. మేము తదుపరి చేయవచ్చు. లేదు. సరే, అతను పట్టించుకోడు. ఈ సమయంలో కారు అక్షరాల ఈ 45 అడుగుల లోతైన సరస్సు దిగువన ఉంది. దీని వలన మార్చ్ చివరి 100,000. వావ్, నీవు చాలా అథ్లెటిక్. నీకు ఈ వీడియో బాగా నచ్చిందా లేదా ఇతర వీడియో బాగా నచ్చిందా? నిజమా? ఈ వీడియో 10 రెట్లు ఎక్కువగా ఉంది. నాకు తెలుసు. మరియు ఇది చాలా క్రేజీగా కనిపిస్తున్నప్పటికీ మార్క్ చనిపోలేదని నిర్ధారించుకోవడానికి వాస్తవానికి 7 సేఫ్టీ డైవర్లు స్టాండ్ బైలో ఉన్నారు. మీ బహుమతి ఇప్పుడు 700 గ్రాండ్. కానీ ఇక్కడ నుండి ఇది అంతా లేదా ఏమీ కాదు. మార్క్ తన 700 గ్రాండ్తో దీని నుండి బయటపడటానికి మిగిలిన 3 భయాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది చాలా కష్టతరమైనది కావచ్చు. ఇది సాలెపురుగుల కంటే స్థూలంగా ఉందా? ఇప్పుడే లోపలికి రండి. ఈ గది లోపల ఒక మెటల్ బాక్స్ ఉంది. పురోగతి సాధించడానికి మీరు పెట్టె లోపలికి చేరుకోవాలి మరియు లోపల ఉన్న వాటిని బయటకు తీయాలి. మీరు పెట్టెలో మీ చేతిని ఉంచే ముందు మీరు దీనిపై సంతకం చేయవలసి ఉంటుంది. అందులో ఏదైనా మిమ్మల్ని బాధ పెడితే మీరు నాపై దావా వేయలేరు అని ప్రాథమికంగా చెబుతోంది. అక్కడే సంతకం చేయండి. బాగానే ఉంది, మేము సంతకం చేయించుకున్నాము. అది ఏమిటో జంతువు లాంటిదేదైనా ఉందా? ఈ పెట్టెలో కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇక్కడకు 1 అడుగు ముందుకు వేయండి. మీరు మీ చేతిని ఈ రంధ్రాలలో ఒకదానిలో పెడతారు. సరే, మరియు ఇక్కడ మీరు బయటకు లాగవలసిన ఒక విషయం ఉంది. ఓహ్ డ్యూడ్, అది భయంకరంగా ఉంది. సరే, నేను కదులుతుందని నిర్ధారించుకుంటాను. ఆగు. సరే, ప్రయత్నించండి. ఇది ఇంకా అతన్ని తాగలేదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఏదైనా ఉన్నా మీరు దానిని పట్టుకున్న వెంటనే మీరు దానిని బయటకు లాగవలసి ఉంటుంది. మీరు పట్టుకున్నది మా కొత్త ఫీస్టబుల్ బోర్డు. మేము కొత్త బ్రాండింగ్ మరియు మెరుగైన రుచితో కూడిన ఫార్ములాను పొందాము. అందరం కలిసి ప్రయత్నిద్దాం. నేను మీతో మెత్తగా ఉండను. నేను మీకు నిజాయితీగా నా అభిప్రాయం చెప్తాను. సరే, అది చాలా బాగుంది. కొత్త ఫార్ములా మరింత పాలతో, క్రీముతో ఉంటుంది. మా కొత్త క్రంచ్ రుచి, మిల్క్ చాక్లెట్ రుచి, బాదం రుచి, నా అభిమానం మరియు పీనట్ బటర్. ఈ కొత్తగా మెరుగుపరచబడిన ఫీస్టబుల్ బార్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీ స్థానిక వాల్మార్ట్, టార్గెట్ 7-11 దుకాణాల్లో వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి 2 రోజులు సమయం ఇవ్వండి. మీరు వాటి గురించి ఏమనుకుంటున్నారో చూడాలని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. అయితే మార్క్, మీరు తదుపరి భయానికి సిద్ధంగా ఉన్నారా? జిమ్మీ, నేను ఇదే గదిలో ఉన్నాను. ముందుగానే నేను చాలా డబ్బును పందెం వేశాను. అవును, నేను మీకు చెప్తాను. మీరు నాకు ప్రస్తుతం 500 గ్రాండ్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు వీళ్ళని వినండిరా బాబు. జిమ్మీ, ఎవరు 500 గ్రాండ్ అడిగారు? 400 గ్రాండ్. లేదు, నా మాట వినండి. మీరు 200 లేదా 250 అని చెప్పి ఉంటే నేను ఆలోచించేవాడిని. సరే, 350 ఎలా ఉంటుంది? లేదు. సరే, వెళ్దాం. మరియు తదుపరి సవాలు. అతను విరిగిపోతాడని నాకు తెలుసు. సరే, నేను అబద్ధం చెప్పి ఉండవచ్చు. అది అంత కష్టం కాదు. కానీ ఇది నేను చేసిన అత్యంత భయానకమైన విషయాలలో ఒకటి ఆధారంగా ఉంది. ఓహ్, అలాంటిది ఏమాత్రం లేదు. నేను అతను ఎంత వేగంగా కలిపాడో నాకు చాలా ఇష్టం. లేదు 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 నిజానికి ఎలాంటి మార్గం లేదు. రా, నిజానికి ఎలాంటి మార్గం లేదు. జిమ్మీ, అది ఏమిటో అంత స్పష్టంగా ఉందా? ఏమి దాన్ని వెల్లడించింది? మీ పేరుతో ఉన్న శవపేటిక. ఓహ్ జీసస్. తదుపరి సవాలు కోసం మేము మిమ్మల్ని 24 గంటలు బ్రతికి ఉండేలా చేయబోతున్నాం. లేదు డ్యూడ్, మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళవచ్చు, కానీ మీకు సమయం తెలియదు. 24 గంటల ముందు మీరు వెళ్ళిపోతే మీరు ప్రతిదీ కోల్పోతారు. ఇది మంచి భయం. అవును, ఒకసారి నేను మరో వైపు ఉన్నాను. అవును, ఓహ్ మై గాడ్, ఇది కొంచెం చల్లగా ఉండవచ్చు. ఓహ్ నోలన్, దాన్ని పాడు చేయకు. నేను ప్రయత్నిస్తున్నాను. ఇది నా చెడు కలల నుండి వచ్చింది. రా, ఇది మరోవైపు ఉండటం తప్పుగా అనిపిస్తుంది, కానీ ఆనందంగా కూడా ఉంది. ఓహ్ ఏమిటిది? ఓహ్, ఇది చాలా భయానకంగా ఉంది. విషయం ఏమిటంటే టైమర్ ఇంకా ప్రారంభం కాలేదు, ఎందుకంటే మీరు పూర్తిగా ఖననం చేయబడలేదు. ఇది చెప్పడం తప్పు అనిపిస్తుంది, కానీ మీరు నన్ను వేగంగా ఖననం చేయగలరా? మీ ఇష్టం. మా అదనపు చేతులను తీసుకురండి. ఆపండి 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 ఆపండి. వెంటనే టైమర్ ప్రారంభిద్దాం. 24 గంటలు ప్రారంభమయ్యాయని కనిపిస్తోంది. నేను ఇప్పటికీ భయపడుతున్నాను, కాబట్టి ఇది మంచిది కాదు. మా మీ తలపైన ఉన్న తాడు కనిపిస్తుందా? దాన్ని నా దగ్గర నుండి వేగంగా లాగగలరా?
ఇది ఒక ఉపాయమా? లేదు. మీరు తదుపరిసారి ఆ గంటను లాగితే మేము మిమ్మల్ని తవ్వుతాము. మరియు అది 24 గంటలకు పైగా ఉండకపోతే మీరు ప్రతిదీ కోల్పోతారు. మీ ఇంటిని నేను తగులబెడతాను. మరియు 700,000 కూడా. మీ ఇల్లు ప్రతిదీ మిఠాయి కలలు వాకి టాకిని విసిరేకండి. అది అంచనా వేయడం కష్టం కాదా? వారు దాన్ని విసిరేశారని నాకు ఇప్పటికే తెలుసు మరియు నేను అక్కడ లేను. దీని వైపు ఉండటం చాలా ఎక్కువ ఆనందంగా ఉంది. మరియు మాక్ తన సొంత సమాధిలో చనిపోకుండా ఉండటానికి అతని హృదయ స్పందన రేటు మరియు ముఖ్య అవయవాలను నేరుగా మాకు తెలియజేసే ఈ కంకణాన్ని అతను ధరించబోతున్నాడు. మరియు లేదు, ఇది అతనికి సమయం ఎంత అనే విషయాన్ని తెలియజేసే ఎటువంటి మార్గాన్ని ఇవ్వదు. బేసికల్లీ నేను సమయాన్ని ఎలా ట్రాక్ చేయాలో కనుక్కోవాలి. కాబట్టి ఇది నా వ్యూహం. నేను 2 గంటలు మేల్కొని ఉండడానికి ప్రయత్నించవచ్చు, 10 గంటలు నిద్రపోవచ్చు, ఆ తర్వాత నేను సవాలులో సగం పూర్తి చేస్తాను. మరియు నేను దాన్ని 2 సార్లు చేయవచ్చు, ఆపై నేను సిద్ధంగా ఉంటాను. నా ప్రణాళిక ఇప్పుడు అమలులో ఉన్నందున అతని మొదటి దశ తదుపరి 2 గంటల పాటు సమయాన్ని గడపడం. అయితే ఇది సాధ్యమయ్యే బార్ కాదు, కానీ నేను అనుకుంటున్నాను దాంతో ఆకలి ఆగుతుంది. కానీ అతను త్వరగా అలసిపోతున్నాడని చాలా స్పష్టంగా కనిపించింది. మీరు నిజాయితీగా ఉండాలి. ఈ గదిలో చాలా ఏమీ జరగడం లేదు. అదే ప్రధాన అంశం. మరియు మాక్ ఇంత త్వరగా అలసిపోవడం అతను దీనిలో చాలా మంచివాడు కాకపోవచ్చని చెప్పే సంకేతం. ఎందుకంటే 45 నిమిషాల లోపలే మాక్ యొక్క సమయం భావన అత్యంత తప్పుగా ఉంది. ఇది దాదాపు 2 గంటలు అయిందని నేను అనుకుంటున్నాను. నేను దాదాపు 10 గంటల నిద్రపోవడానికి ప్రయత్నిస్తాను. ఇది నన్ను సగం మార్క్ వద్ద ఉంచుతుంది. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల మాక్ సమయాన్ని వేగంగా గడపడానికి సహాయపడుతుంది అనేది ప్రయోజనం. మొదటి రాత్రి పాతిపెట్టబడిన పెట్టెలో నిద్ర. అతను ఎంతకాలం ఖననం చేయబడ్డాడో ట్రాక్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా అతను ఒకసారి 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు నిద్రపోలేకపోతే. నేను ప్రస్తుతం సమయం ఎంత అనేది నాకు తెలియదు. నేను కొంచెం భయపడుతున్నాను. దేవుని ప్రేమ కోసం నేను ఆశిస్తున్నాను. ఊహించాలంటే అది ఇలా ఉంటుంది. మాక్ సమాధిలో ఎక్కువసేపు ఉన్నాడు. అతని సమయం ఏమిటో తెలుసుకోవడం తక్కువైంది. 16వ గంట ఉండవచ్చు. మరియు ఈ ఛానల్లో మేము చాలా కంటెంట్ సృష్టించడానికి ఇష్టపడటం వల్ల ఈ భయం మిగిలిన కాలానికి అతను ఎంతకాలం అక్కడ ఉన్నాడో మీకు తెలియదు. మరియు మాక్ అక్కడ సరిపోయిన కాలం ఉండాలని నిర్ధారించుకోవాలని కోరుకున్నప్పటికీ క్లాస్ట్రోఫోబియా అతన్ని బాధిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ పాతికేటలో ఉండటం భయంకరంగా ఉంది. అది మరియు నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉంటే నాకు అధ్వానంగా అనిపిస్తుంది. ఇది ఒక పిచ్చి అనుభూతి. కానీ చివరికి నేను మాక్ ఆ తాడును పట్టుకోవడం ప్రారంభించడాన్ని చూసినప్పుడు అతను ఆ గంటను మోగించడం గురించి ఆలోచిస్తున్నాడని నాకు తెలిసింది. అది త్వరలో ఈ గంటను మోగించబోయే వ్యక్తి ముఖం. 24 గంటల కంటే తక్కువ సమయం అయి ఉండదు. నేను ముందు ఈ వీడియోలో ఒకదాన్ని చూశాను మరియు నేను ప్రతి మరియు నేను ఇక్కడ బాగా లేను. అవును, మీ కాళ్ళలో రక్త ప్రవాహం తగ్గిపోతుందని మరియు మీ వెన్ను మీ శరీరం పడిపోతుందని మీరు అనుభూతి చెందే దశకు మీరు నన్ను మట్టిలో చూపిస్తున్నప్పుడు నేను మరియు ఎవరి ఫీడ్బాక్ ఎక్కువగా అమ్ముకుంటుందో సవాలు యొక్క తీసుకుంటుంది. అవును, సరే. మాక్ ఈ వీడియోలో నన్ను భయపెట్టడానికి నేను ఏమీ చేయలేనని చెప్పాడు.